సార్, రిటైర్డ్ ఐపీఎస్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షికి వార్నింగ్ ఇచ్చారు. అసలు చట్టం అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అంటూ ఏబివి గారు వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్నింగ్లు ఎలా తీసుకోవాలి మనం అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని, ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు. అతను 5 సంవత్సరాల విధి నిర్వహణ కాలాన్ని హరించాడు అతను. పైగా ఆయన మీద అభాండాలు, అపనిందలు, కేసులు వేసి ఆయనకి పదోన్నతి రాకుండా ఆయన సర్వీసులో ఉండగా ఉన్నత స్థానానికి చేరుకునే దానికి అడ్డుకట్ట వేసాడు అతను. అత్యంత దుర్మార్గం అండి. ఒక పోలీసు గాని, ఉద్యోగి గాని తన జీవితంలో రిటైర్ అయ్యే లోపల తను చేరుకోవాల్సిన స్థానానికి నిజాయితీగా ఉన్నవాడు, నిక్కచ్చిగా ఉన్నవాడు, కళ్ళల్లో నిజాయితీ తొణికిసలాడేవాడు. నీ సవాలుకి ప్రతి సవాలు విసిరాడు, నీ ప్రతి చర్యకి ప్రతి చర్య చూపించాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి యుద్ధం చేశాడు ఆయన, యుద్ధమే చేశాడు ఆయన. ఆఖరికైనా తను చేరుకోవాల్సిన స్థానానికి చేరుకోకుండానే, తను అధిష్ఠించవలసిన ఉన్నత స్థానం అధిష్ఠించకుండానే ఆయన రిటైర్ అయిపోయాడు. విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి పూర్తి కారకుడమైన నువ్వు ఇంకా ఆయన మీద మళ్ళీ మళ్ళీ అపనిందలు, అపవాదులు వేస్తా నీ పత్రికలో రాస్తూ ఉంటే, ఆయన ఈ వేదనకి, ఆయన పడ్డ అవమానాలకి మీ సంగతి తెలుస్తానని చెప్పేసి ఖచ్చితంగా ఆయన మీ మీద ఒక చట్టం అంటే ఏంటో, ఒక నిజాయితీ గల అధికారితో నువ్వు తలపడితే, ఒక సరైనోడితోటి నువ్వు తలపడితే ఎలా ఉంటుంది అనేటువంటిది చట్టం అంటే ఏంటో నీకు తెలియజేస్తా అని చెప్పాడు. ఓపెన్ గా బహిరంగంగా చెప్పాడు. నువ్వు ఎప్పుడు కూడా నంగి మాటలు మాడతా, వంకర నవ్వులు నవ్వుతా, పిచ్చి చూపులు చూస్తా, బెత్తర చూపులు చూస్తా, విరునవ్వులు నవ్వుతా ఉంటే నువ్వెక్కడా, ఆయన ఎక్కడా? ఆయన తట్టుకోగలటం వీళ్ళకి సాధ్యమండి? ఆ పత్రిక పేరు చెప్తారు మీరు, ఆ పేరు చదవడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఆగిపోయిన చెడిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. కానీ మీ దాంట్లో ఒక్కటంటే ఒక్కటన్నా నిజం ఉంటుందా? అబద్ధాలు మంచినీటి బావులో విషం కలిపినట్టు మీ వ్యవహారం ఉంటుంది. సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. మీ విధానం ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇక మీరు ఏం మసిపూసి మారేడుకాయ చేసినా, మీరు ఎలాంటి అబద్ధాలు మాట్లాడినా అది చెల్లదు. మీరు మళ్ళీ అధికారంలో రావటం కానీ, మీ రాజకీయ పార్టీ ఉనికి మనుగడ సాగించడం కానీ జరిగే పని కాదు. మీరు ఇవాళ ఎవరినైతే ఇబ్బంది పెట్టారో, ఎవరినైతే నిజాయితీ పరులను మీరు అణిచేయడానికి చూసారో, ఎవరినైతే వేధించుతున్నారో వాళ్ళు తిరిగి తిరగబడి మీ మీద వేట కొనసాగిస్తే మీరు వేట అవుతారు, వేటగాళ్ళు వాళ్ళు అవుతారు. ఆ వేటగాడి బారి నుంచి మీరు తప్పించుకోగలిగితే మీరు లైఫ్ టైం అచీవ్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. ఒక సిన్సియర్ ఆఫీసర్, చట్టం తెలిసిన వాడు, చట్టం అంటే ఏంటో మీకు చూపిస్తానన్నాడంటే దాన్ని మీరు తట్టుకోవడం మీకు తరం కాదు. ఒక సిబిఐనో ఈడీనో మేనేజ్ చేసుకున్నట్టు కట్టలు గుమ్మరించినట్టు ఎవడు బూట్లు నాకు కాళ్ళు తీసుకో బాత్రూమ్ దగ్గర కాపలా కాసో మీరు తప్పించుకుని ఉన్న చిన్నాళ్ళ నుంచి అవస్థలు పాలు చేసి నిర్వీర్యం చేసి వాళ్ళని వాడుకుని మీరు ఏదైనా యథేచ్ఛగా తిరుగుతూ ఉండొచ్చు. ఇక ముందు కాలం మీకు సాగదలాగా మీకు దరిద్రం పట్టింది. ఆ దరిద్రాన్ని అందరికీ అంటిస్తున్నారు మీరు. మీ పేరు కలిసినా, మీ తోటి కలిసినా, మీతో తిరిగినా, మీకు సమర్థించినా, మీరు వాళ్ళని సమర్థించినా అందరం మటాష్ అయిపోతున్నారు. చూసుకోండి కావాలితే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు. మిమ్మల్ని ఎవడైతే తోలు తీసి ఎండేస్తాడో, మీ మీద ఎవడైతే యుద్ధం పడేస్తాడో, ఆ యుద్ధం ప్రకటించిన రోజే విజేత అతను. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి పత్రిక మీద కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారా? అందులో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం చేయబోతున్నారు రానున్న రోజులు అంటే ఏం చెప్తారు సార్? ఆయన వీళ్ళందరూ ఈదిలోకి ఈడుతాడండి. ఆయన ఎందుకు వదులుతాడు? ఈదిలోకి ఏడ్చడం అంటారు కదా. అంటే ఎన్నాళ్ళు ఏం చేశారంటే, ఏదైనా అపవాదులు ఆరోపణలు వచ్చినా ఒక స్టేట్మెంట్ ఇచ్చి సరే వాళ్ళు సావని అని వదిలేసేవారు. నేను అందరూ చెప్పారు సరైనోడు తగలక ఎన్నాళ్ళు వాళ్ళు చేస్తారు. సరైనోడు తగిలేడు పట్టుదలగా తీసుకున్నాడు అనుకోండి. ఆయన కూడా విశ్రాంత ఉన్నతోద్యోగి, ఆయన కూడా నిజాయితీగా ఉన్న మనిషి.
చట్టం తెలిసిన వాడు, చట్టం రుచి ఎలా ఉంటుందో చూపించాలనుకుంటే ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో చూస్తారు మీరు ఆ సినిమా. ఓకే. వీళ్ళు గిలగిల్లాడతారు, విలవల్లాడతారు, ఆహాకారాలు చేస్తారు, ఆర్తనాదాలు చేస్తారు. ఉమ్. సార్, ఇప్పటికే వరుస వివాదాలతో, వరుస ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఓడగొట్టిన మంచం కూడా అన్నా సరే గబక్కన దాన్ని పొయ్యిలో పెట్టుకుంటే కనీసం వంట చెరుగ్గానే ఉపయోగపడుతుంది. ఉమ్. ఇప్పుడు మంచం కూడా ఉందనుకోండి, మంచం ఉంటది కదా, మంచానికి 4 కోళ్ళు ఉంటాయి కదా, ఏదైనా బోడీ ఇరిగిపోయింది అనుకోండి, మంచం పనికి రాకుండా పోయింది అనుకోండి, ఆ మంచం కూడా మూలన పడేస్తాం, లేదా శీతాకాలం చలిమంట వేసుకుంటాం, లేదా పొయ్యిలో పెట్టుకుని వంట చేసుకుంటాం. దానివల్ల అదన్నా ఉపయోగం ఉంటుంది. ఇతని వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. ఏమిరా బాలరాజు నీ వల్ల ఏమిరా ఉపయోగం అంటట్టు సినిమాలో అలాంటి పరిస్థితి వస్తుంది. సార్, ఏంటి అసలు వాళ్ళు వైసీపీకి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వైసీపీ క్యాడర్ భావించారా? అందుకే వైసీపీకి దూరం అవుతున్నారా? వారిని బుజ్జగించేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? అసలు వారిని బుజ్జగించేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ వారు వైసీపీ వెంట నడిచేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే మీరు అడిగిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన ఇంకేమన్నా ప్రజల్ని ఒప్పించలేడు, వాళ్ళ కేడర్ని ఒప్పించలేడు. వాళ్ళ నాయకులు అతను కూడా తిరిగిన వాళ్ళే దూకేస్తున్నారు. ఇంకా చిల్లులు పడిపోయిన పడవలు ఎవరు ఉంటాడండి? వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వస్తారు అనుకుంటున్నాడే, వెనక్కి రారు. వాళ్ళు ఇంకో దారి చూసుకుంటారు. వద్రబాబు వీడితో వద్రబాబు పిచ్చోడితో మనకి ఎందుకు అనుకుంటారు. మీకు బుర్ర తక్కువ పడుతుంటేనే వెళ్ళొచ్చు, బుర్ర ఎక్కువ ఉన్న పడుతుంటేనే వెళ్ళొచ్చు, అసలు బుర్ర లేని పడుతున్నా తిరగచ్చు. కానీ ఈ మానసిక వికలాంగులతో ఎందుకంటే తిరుగుతారు వాళ్ళు? డేంజర్ కదా. ఆ రాయి ఎప్పుడు వచ్చి ఎవరికి తగ్గుతుందో తెలియదు కదా. అని చేత ఇతను ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే అతను మొట్టలో ఒకసారి జాలేస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే అతనికి ప్రజలందరూ కూడా పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేకం చేసినప్పుడు అర్ధరాజ్యం ఎత్తి అడుక్కుని చెప్పు కడిగి దాచి పెట్టుకున్నట్టు అతను మళ్ళీ నేను ఒరిజినల్కి వెళ్ళిపోతాను, నేను జైల్లో పోతాను, నేను పోతానన్నయ్య అంటాడు చూడండి అదే సినిమాలో. అలాగా నేను జైల్లో పోతాను అన్నట్టుగా అతను వ్యవహారాలు చేస్తే ఎవరు కాపాడతాడండి? అతను ఏదో అనుకుంటాడు, ఇంకా రోడ్డు మీద తిరుగుతానేమో అనుకుంటున్నాడు. చూడండి రాబోయే రోజుల్లో అతని మీద ఎన్ని కేసులు పడతాయో, అతను చేసిన తప్పులకి మూల్యం ఎలా చెల్లిస్తాడో చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చాలా మంది హేళనగానో కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. నిజమే, మేము కూడా మాట్లాడుతాం ఒకసారి, వీళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. వాళ్ళు చాలా పగడ్బందీగా వాళ్ళు ఊపిరాని పరిస్థితుల్లో పెడతారు అతన్ని. అడుగు కూడా తీసి బయట పెట్టలేడండి. అతను చుట్టూరున్న నాయకులు 1 by 1 పోతారు. ఇప్పుడు పేరు నాని ఇలాంటి వాళ్ళు కొంతమంది సహాయంతో అటు ఇటు డ్రామా ఆడతారు. ఆఖరి గడి వరకు ఇప్పుడు పులి మేక ఆడతారు. ఆఖరి గడి వరకు మేక జరుగుతూ ఉంటుంది. ఆఖరి గడిలో పులి మింగేస్తుంది మేకని. అదే జరుగుతుంది. పులి మేక ఆట ఆడినప్పుడు ఆఖరి గడిలోకి బంధించి పడే వరకు కూడా ఆ మేకకి జరుపుకునే అవకాశం ఉంటది. లాస్ట్ లో మింగేస్తుంది పులి. అదే జరుగుతుంది వీళ్ళందరికీ. పీటర్ అయిపోయి మాట్లాడతారు కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, మేము మళ్ళీ వస్తే మేము చేయలేమో, మేము వస్తే ఎంత దుర్మార్గంగా ఉంటుందో మీరు చూడండి. మీరు ఆల్రెడీ మీరు ఏం చేస్తారన్నీ చూసారు. కొత్తగా మీరు ఏం కనిపెట్టి చేయలేరు. ఏమిని మీకు ఆ అవకాశం ఎవరు? వీళ్ళు మీకు మోకాల గడికి తీసేసి కూర్చోబెడతారు. మీరు ఇంకెంతకైనా ఓవర్ యాక్షన్ చేస్తే. వాళ్ళు చాలా సౌమ్యంగా పద్ధతిగా మిమ్మల్ని ఇంకా భ్రష్టు పట్టించే విధంగా వాళ్ళు సౌమ్యంగా ఉండి సమయం పాటిస్తుంటే మీరు అదేదో చేతకానితనంగా తీసుకుని మీ ఇష్టమైన మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మీరు అలాగే మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఆ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఒక్క పీకుతారు దెబ్బకి. ఎక్కడ వెళ్ళి కూర్చోవాలని కూర్చుంటారు మీరు. మీరు అంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళైతే పారిపోవడాలు ఎందుకు? మేమే కేసులు ఎదుర్కోవాలి కదా. దాక్కోవడం ఎందుకు? ముందస్తు బెయిల్ పెట్టుకోవడం ఎందుకు? స్వచ్ఛంగా బయటికి రావచ్చు కదా. అక్రమాలకి, అవినీతికి, అడ్డగోలు వ్యవహారాలకి, కుల పక్షపాతానికి, అశ్రిత పక్షపాతానికి, మత రాజకీయానికి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీరు బ్రాండ్ అంబాసిడర్లు. మీకు ఎవడు ఏమి నేర్పక్కర్లేదు. దురదృష్టం ఏంటంటే మీ కూడా ఉన్న బ్యాచ్ కూడా మీ బ్యాచ్ లో వాళ్ళకి విశ్వసనీయత పోయింది. కొంతమంది పాత వాళ్ళు మాట్లాడితే విలువ లేదని కొత్త బ్యాచ్ దింపారు. ఇప్పుడు అమరావతి మీద విషయం చిమ్మడానికి అటనే. మీకు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని దరిదాపులో జారినేస్తారు. మీరు ఏం చెప్తే నమ్ముతారు? మీ పందా మార్చుకున్నప్పుడు నీకు ఇంత గోప పగిలిపోయేలాగా దెబ్బ తగిలినప్పుడు నువ్వు వెంటనే మార్చుకోవాలి. అమరావతి విషయంలో నేను చేసిన తప్పు, పోలవరాన్ని ఆలస్యం చేయడం నేను బ్లండరు, మీ మీద ఇలా అరాచకం చేయకూడదు, నన్ను రావాలి కావాలనుకున్న దళిత సమాజాన్ని నేను ఇబ్బంది పెట్టాను, వాళ్ళు చంపేసి హోమ్ డెలివరీ ఇస్తాడు, నేను పక్కన కూర్చోబెట్టుకుంటాను,
శిరోమండలాల చేత నేను ఉపేక్షించాను. ఇలాగా డాక్టర్ సుధాకర్ విషయంలో నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించండి అని ఒక మాట అనాలి నువ్వు. ఆ మాట అంటే నీకు ఎంతో కొంత నీ మనుషుల్లో యాక్సెప్టెన్స్ వస్తుంది ఫస్ట్. ఈ మాటలు ఏం చెప్పకుండా మళ్ళా మీరు వస్తే తోలు తీస్తాను, గంగాధర్ జాగ్రత్తగా ఉండు, మధుసూదన్ రావు ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు విశ్వసనీయత ఎక్కడ ఉంటుంది? మీకు ఆల్రెడీ మొత్తం క్రెడిబిలిటీ పోయింది. ఓకే. అసలు నీకు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు. ఇంకా నువ్వు ఏదో అనుకున్నా రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆ జెండాలు ఉన్నంతకాలం నువ్వు ఎన్నో డబ్బులు పడితే తీసుకోవడం ఉండదు తప్ప నువ్వు డబ్బులు కూడా ఇస్తలేదని తెలిసింది ఈ మధ్య. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇస్తావు. ఎందుకంటే నీ బాబు సొమ్ము కాదు కదా. ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేయడం అలవాటు కాబట్టి, ప్రభుత్వ సొమ్ము కాబట్టి ఏపీ ఫైబర్ నెట్ నుంచి డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఎప్పటిగా దోసి పెట్టేసావు. ఇప్పుడు ఆ రెండు నీ చేతిలో లేవు కూడా నువ్వు ₹10 కూడా ఎవడో వస్తాడు జేబులు తీసేసుకుంటారు మీ వాళ్ళు. వాడు జేబులో చేయటి తీసేసుకుంటారు. అటువంటిప్పుడు నీ వెనకాల ఎందుకుంటాడు ఎవడన్నా? నువ్వు ఇంకా డబ్బులు ఖర్చు పెడతానికి ఉన్న నీ దగ్గర ఉన్న డబ్బులు నీ కేసుల గురించి మేనేజ్ చేసుకోవడానికి సిబిఐని, ఈడీని, మిగతా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవడానికి సరిపోయేలా లేవు. నువ్వు కొలగొట్టిన సొమ్ము అంతా దానికి ఇక్కడ రెడీగా లేదు. నువ్వు కంటైనర్ల ద్వారా వేరే దేశాలు పంపేశావు. నిన్ను ఎవడు నమ్ముతాడు? ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.